పిల్ల ఊరెళ్తే బాధలు పెళ్ళి ఏంది మిస్సెస్ ఇక మనం ఉపాసం ఉంటామా ఏదో ఒకటి అనుకోవాలి కదా ఆకలి అయితే లోపట ఇది ఎంత కుడుకుతలేదు ఎక్కువ పెడతానో మాడిపోయి తక్కువ పెడతానో ఉడుకుతుంది నువ్వు చెప్పు గాయ గాయ ఎవరు చాలా మళ్ళా కారం ఎక్కువ ఎంత కథ ఎంత కథ ఎక్కువైనా తక్కువ అన్నం వండుకున్నా అయ్యో ఈ చేతిలో పట్టుకొని ఆ చేతిలో మంచిగా పుల్లలు మంచిగా అయింది అందుకని ఈ కూర ఎంతైనా టెన్షన్ వాళ్ళు ఉన్నప్పుడు అండిది వేరే ఉంటుంది వాళ్ళు లేనప్పుడు అండిది వేరే ఉంటుంది ఎక్కడే ఉన్నో దొరకదు ఏదైతే ఎప్పుడు ఏం చేయాలో తెలియదు ఉల్లిగడ్డలు పిరమైని అచ్చినాక తిడుతుందో ఏమో ఉల్లిగడ్డలు కూర ఆడతాను ఉల్లిగడ్డలను కోడిగుడ్లు మొత్తం ఉన్న ఉల్లిగడ్డలు కోసం అంటది ఉన్న భయం అవుతుంది మరి ఏం లేదు ఇప్పుడు ఎక్కడ పటవాటి ఎక్కడికి ఏం పెట్టే వాళ్ళే అటు చూస్తే ఫ్రిడ్జ్లో ఉల్లిగడ్డలు కనబడ్డాయి ఫ్రిడ్జ్లో 4 కోడిగుడ్లు కనబడ్డాయి ఇదైతే తొందరగా అవుతుంది అయితే ఒక కూరగాయలంటే అది కొయ్యాలి ఇది కొయ్యాలి అంత తలకాయలు ఇదైతే మంచిగా అయితే తినాల్సిన ఆకలి అవుతుంది షాప్ చేసి వచ్చే వరకు 2:15 అవుతాం అంతనే ఫస్ట్ నుంచి తీద్దాం అనుకున్న వీడియో కానీ తీయలే ఇక ఎందుకైనా మంచి తీద్దాం అన్నట్టుగా అన్నం అయింది ఇక ఇది ఉడుకుతుంది ఇది కొంచెం ఉడికినాక కోడిగుడ్లు కొట్టేద్దాం ఎందుకని వాళ్ళు ఉన్నది వేరే ఉంటుంది మనం చేసుకున్నది వేరే ఉంటుంది ఎక్కడక్కడ అంతా ఆగం కంప ఏం చేయాలో అర్థమవుతుంది అసలు ఇవన్నీ ఈడపోయినాయి అవన్నీ ఆడపోయినాయి ఇవన్నీ కోసిన ఇది వారి దాకా అంత కరెక్టే ఉన్నది కానీ నాకు ఈ ఉల్లిగడ్డల కన్నా భయం అవుతుంది ఉల్లిగడ్డలు పడే అడవులు పిరవ ఉన్నాయి అచ్చాక తిడుతుందో భయం అవుతుంది నేను ఎవడు అనుకున్నాడు ఉల్లిగడ్డలకు అట్టుగా అడ్డగోలు పిరవ ఉన్నది 60 రూపాయలు అంటారు కిలోకు ఎందుకు ఇవి చేసిన ఉల్లిగడ్డల కూర ఎందుకని తిడతావు అని భయం అవుతుంది కానీ మరి ఇట్లా లోపల ఆకలి కాబట్టి చూస్తే ఏళ్ళు కనబడుతుందా గివి తప్పేం కనబడలే ఏమన్నా తెస్తానే కదా కనబడేది కూడా ఏం చేయలే మామూలుగా ఇలా సాయంత్రం వచ్చినాక వస్తుంది సాయంత్రం 4-5 గంటల వరకు వస్తుంది కానీ ఇక ఉల్లి ఉడికింది కానీ ఉల్లిగడ్డలు కొట్టేద్దాం కొంచెం మంట తక్కువ పెడదాం ఏం చేద్దాం తప్పదు కదా అందరికీ ఒక విషయం చెప్పాలంటే అందరు నేర్చుకోరు మొగోళ్ళు కూడా ఎప్పటికి పిల్లలు చేసి పెడుతుందని ఆలోచన కొద్దీ అట్లే ఉండకండి ఇది రాకుంటే పిల్లలు లేకుంటే మడేడుతుంది సాంబా చెప్పండి రాసుకోరా రాసుకుంటాం కానీ
పని కూడా రావాలి. అయ్యో మూడే కొట్టినా కాదు, ఇంక కొట్టినది కాదు. ఇక 4 అయితే 4 ఉన్నాయి, 4కి 4 ఎత్తానా, ఎందుకంటే ఇక సాయంత్రం కూడా అవుతుంది తినడానికి. అబ్బా ఉడకండి, ఇది అయితే వారేసేద్దాం. అమ్మమ్మమ్మమ్మమ్మ చెమట కారుతుంది ఇది. పనులు అన్ని రకాల నేర్చుకోవాలి, ఎందుకంటే ఏనాటికో ఒకనాటికి సమయానుకూలం ఎప్పటికి మనకు తగ్గినట్టు ఉండదు. అప్పుడప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో అన్నీ చేసుకొని తినేటట్టు ఉండాలి. నాకు తెలీదమ్మా, ఎందుకంటే ఎప్పటికి పెళ్ళి చేసి పెడతా అని రూల్ ఉన్నదా, చేసి పెట్టాలని రూల్ ఉన్నదా. ఓకే, ఉప్పు కారం కొన్ని మసాలా వేయాలన్నా, కాస్త మసాలా ఎత్తే అయిపోతుంది. ఇట్టుంటుంది కథ. ఉడకని ఇక ఉడకాలి, కొంచెం ఉడుకుతుంది తొందరనే. ఓకే, మసాలా వేద్దాం కాసేపు. 9 అయితే తొందరనే ఉడుకుతుంది కదా, కోడిగుడ్లేనా ఎంతసేపు అట్లా అవుతుంది, లేకపోతే అయితే మాడిపోతుంది. కింద అడిగా చిన్న అయితే అటు కాకుండా అవుతుంది, ఇటు కాకుండా అవుతుంది. ఇది కూడా అబ్బో, ఉడకలే కాసేపు ఆగాలి. కొంచెం ఆగినాక మళ్ళీ ఒకసారి తిప్పేస్తే కింది మీద అవుతుంది. అప్పుడు మసాలా ఇంత మసాలా పొడి వేసి దించుకుంటే అయిపోతుంది. ఇంకా అడిగడుతుంది, మళ్ళీ కలబెట్టుకొని కొంచెం మసాలా పొడి ఎత్తే దించుకుందాం. ఇలా చెంచలేదు. అవ్వా కొంచెం కొడుగుడ్ల కూర కదా, నీసు ఉంటుంది కాబట్టి కొంచెం మసాలా ఈ సోటి వాటికి ఎక్కువనే వేయాలి. చెంచాల కంటే కొంచెం వేస్తేనే బాగుంటుంది.
ఒక 2 నిమిషాలు ఆగి ఇట్లే ఉండదు, కాస్త 2 నిమిషాలు ఆగి దించేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అబ్బా ఇక తిందాం ఇంత అన్నం. ఎట్లున్నదో ఇక ఎట్లా ఉండని ఏదో ఉన్నో చూసినావా, ఎక్కడో కాలితే గుర్రం వరిగడ్డి వేసినట్టే ఉంటుంది మన వారం కూడా. అంటే సోలోగా ఉన్నప్పుడు అనుకొని ఇట్లే ఉంటుంది కథ. ఏం చేస్తే ఏదైనా బాగానే ఉంటుంది, ఆ విషయం మీకు కూడా తెలుసు. సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది, అది ఏం పొరపాటు అసలే ఉండదు. ఏదైనా కానీ రుచిగా శుచిగా ఉంటుంది కూడా. నో డౌట్ ఉండదు, నేను చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, కలుద్దాం రేపు మళ్ళా.